ఏ వ్యక్తైనా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు. విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచిది అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు. శుభకార్యాలు జరుపుకుంటారు. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారవుతారు. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎదుటివారికి పొగురుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి. మీ విలువను పెంచుతుంది. నీ జీవితంలో నీవు ఎక్కి వచ్చిన మెట్లని, నీవు నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరువకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్లు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపు తడుతూ తిష్టవేసుకుని కూర్చుంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండు. నీ నవ్వుల శబ్దానికి భయపడి కష్టాలు నీ ఇంటి గేటు కూడా తాకకుండా పారిపోతాయి. సంపాదించే తెలివి ఉన్నవాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు. గెలిచే దమ్మున్నోళ్ళు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనత అయినా అంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగును చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. రిలేషన్షిప్ ఏదైనా పోగొట్టుకోవడానికి 1 నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి లైఫ్ టైం సరిపోదు. చుట్టూ ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. మీరు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. అపజయం అంటే ఓడిపోవడం కాదు, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం. ఎదుటివారి మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. మీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. అదే మీ మాటకు విలువలేని చోట అడిగినా సమాధానం దొరకదు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకండి. డబ్బు లేకుంటే మీ ఇంట్లోనే మీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇది వరకు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మనీని చూసి దగ్గరవుతున్నారు. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసన కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. రేపే చనిపోతావు అన్నట్లు జీవించు, ఎప్పటికీ జీవిస్తావు అన్నట్లు నేర్చుకో. ప్రయత్నం అనేది మీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం. ఎదుర్కోవడం అనేది మీ మనోధైర్యం. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. భర్త యొక్క ఆదాయాన్ని, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య ఉంటే నిజంగా ఓ వరమే. నీ తప్పు ఏమీ లేకుండా నిన్ను ఎవరైనా బాధ పెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా పర్వాలేదు, కాలం తప్పక శిక్షిస్తుంది. 40 ఏండ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేంత వయస్సు రాదు. ఆలోచించు. మన చేతిలోని డబ్బు, మన నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనకు విలువ. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కాదు, బెదిరించే వారందరూ బలవంతులు కాదు. బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి. సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు. చప్పట్లు కొట్టించుకోవడానికి సింహం నడిస్తే సరిపోతుంది, కానీ కోతి మాత్రం సర్కస్ చెయ్యాలి. మీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చెయ్యాలనుకుంటారో అప్పుడే మీ అసలు పతనం ప్రారంభమవుతుంది. డాంబికాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు.
ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి కానీ మీ వల్ల ఏడవకూడదు. ఎవరి లైఫ్ వారికి గొప్ప. అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం జీరో. అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో కానీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అస్సలు బ్రతకనివ్వరు. నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. నీవు ఏమీ చెప్పలేని, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరమవడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు అన్నం పెట్టిన వారిని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరవకండి. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకండి. 1 మీ భవిష్యత్తు ప్రణాళికలు, 2 మీ సంపాదన. మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. 3వ వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.